నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వ్యక్తి. పట్టణ ప్రముఖులు మల్లాది సీతారామారావు వెల్లడి. ప్రజలకు సత్వరం న్యాయం చేసేందుకే కొత్త చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర స్పష్టం. పెంపుడు జంతువులకు యజమానులు ఖచ్చితంగా వారి జంతువులకు టీకాలు వేయించాలి. పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ శేఖర్ దొర సూచన. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగజీవన్ రామ్ ఎంతగానో కృషి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఎస్ఐ జ్యోతిబా స్పష్టం. రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వ్యక్తి అని పట్టణ ప్రముఖులు మల్లాది సీతారామారావు తెలిపారు. మంత్రి దుర్గేష్ సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణం మరింత అభివృద్ధి చెందబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో మల్లాది సీతారామారావు శనివారం మీడియాతో మాట్లాడారు. మంత్రి కందుల దుర్గేష్ జంగారెడ్డిగూడెం పట్టణం వాసి అని, వారి కుటుంబ నిర్ణయం మేరకు రాజమండ్రిలో స్థిరపడ్డారన్నారు. అయినప్పటికీ జంగారెడ్డిగూడెంలో ఆయనకు చాలా మంది సన్నిహితులు ఉన్నారని తెలిపారు. ఇప్పటికీ కొంతమందితో సత్సంబంధాలు కలిగి ఉన్నారని అన్నారు. త్వరలోనే మంత్రి దుర్గేష్ జంగారెడ్డిగూడెం పట్టణానికి రానున్నారని తెలిపారు. రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజున మన ప్రాంతానికి చెందిన కందుల దుర్గేష్ గారికి రాష్ట్రంలో మంత్రి పదవి రావడంలో ఆయనకి అభినందిస్తూ, ఆయన ముఖ్యంగా జంగారెడ్డిగూడెంకి చెందిన వ్యక్తి అవడం వల్ల ఆయన గురించి కొంత మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మన జంగారెడ్డిగూడెంలో పూర్వం అంటే 1950 ఆ ప్రాంతంలో డాక్టర్ మేడా రంగప్రసాదరావు గారు అని చెప్పి ప్రభుత్వ వైద్యాధికారి ఉండేవారు. ఆయన ఇక్కడ చాలా కాలం పనిచేశారు. ఆయన ఉన్నప్పుడే జంగారెడ్డిగూడెంలో ఎంబీ సోషల్ క్లబ్ అని చెప్పి ఒకటి స్థాపించి దానికి ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఉన్నారు. అందుకని ఆయనకి గుర్తుగా ఇప్పుడు ఆ ఎంబీ సోషల్ క్లబ్ లో ఆయన విగ్రహం లోపల ఆయన ఫోటో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రంగప్రసాదరావు గారికి మనవడే మన కందుల దుర్గేష్ గారు. రంగప్రసాదరావు గారికి 2 మగ సంతానం. పెద్ద ఆయన మేడా కృష్ణ గారు అంటారు, రెండో ఆయన త్రినాథ గోపాల్ అని చెప్పి. ఈ దుర్గేష్ మేడా కృష్ణ గారు రెండో అబ్బాయి. పెద్ద అబ్బాయి గురుదత్ ప్రసాద్, రెండో అతను ఈ దుర్గేష్. ఈ దుర్గేష్ ని చిన్నతనంలోనే రాజమండ్రి వాళ్ళ బంధువులకి దత్తత ఇవ్వడం వల్ల ఇతని బాల్యం అంతా ఎక్కువ కాలం రాజమండ్రిలోనే జరిగింది. విద్యాభ్యాసం కూడా రాజమండ్రిలోనే జరిగింది. అతను సెలవులో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న కొంతమంది ఫ్రెండ్స్ తోటి ఆడుకోవడం అలాంటివి జరుగుతూ ఉండేవి. అతను చిన్నతనం నుంచి కూడా మంచి వ్యక్తిత్వం కలిగిన వాడు, మంచి స్ఫురద్రూపి, చక్కటి తెలుగులో వాక్చాతుర్యం, వాక్పటిమ, వాగ్దాటి గల వ్యక్తి. అతనికి చిన్నప్పటి నుంచి కూడా కళలు, రాజకీయాలు అంటే కూడా ఒక ఇంట్రెస్ట్ ఉండేది. చిన్నతనంలో అతను సామ్రాట్ అశోక్ అనే ఇది ఏకపాత్రాభినయం కూడా చేసిన సందర్భం ఉంది. అలాగే ఇతను రాజమండ్రిలో చదువుకునే రోజుల్లో కూడా కాలేజీల్లో రాజకీయాల్లో పాల్గొంటూ ఉండేవాడు. ఆ రోజుల్లో ఇతను ఎంఏ పూర్తి చేసాక కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లో అప్పుడు పెద్దలైన అప్సరారెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉపయోగపడుతూ యూత్ కాంగ్రెస్ కి ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా అప్పుడు యూత్ కాంగ్రెస్ లో ఉండి కాంగ్రెస్ ఎమ్మెల్యే గారికి సహాయపడుతూ ఉండేవారు. ఆ తర్వాత ఈ దుర్గేష్ గారికి డ్రైనేజ్ బోర్డు మెంబరు ఇచ్చేటప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వారు అది 3 సంవత్సరాల పైగా ఆయన ఎంతో చాకచక్యంగా చేయడం జరిగింది. ఆ తర్వాత మరలా ప్రభుత్వంలో ఆయనకి లోకల్ బాడీస్ తరఫు నుంచి ఎమ్మెల్సీ పదవిని ఇవ్వడం జరిగింది. దాంట్లో 6 సంవత్సరాలు కంటిన్యూస్ గా ఆయన ఎమ్మెల్సీగా కొనసాగారు. అప్పుడు ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నం అయ్యాక ఆయన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళడం, వైఎస్ఆర్సీపీ తర్వాత నుంచి మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో ఉన్న జనసేనలో జాయిన్ అవ్వడం జరిగింది. జనసేనలోకి వచ్చాక నిడదవోలు నుంచి మొన్న జరిగిన ఎలక్షన్స్ లో పోటీ చేసి
గెలుపొందాక ఆయనకి ఈ మంత్రి పదవి వరించింది. దానికి ఏంటంటే మనం అందరం జంగారెడ్డిగూడానికి చెందిన వ్యక్తి కనుక మనం అందరం గర్వపడాల్సిన విషయం ఇది. ఆయన పర్యాటక శాఖ, సినిమాటోగ్రఫీకి చెందిన పోర్ట్ఫోలియోలో మంత్రి కనుక జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉన్న ఎర్రకాలువ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగాను, అలాగే గుబ్బలమంగంని పర్యాటక ప్రాంతంగాను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఆయన సహకారం ఎంతైనా అవసరం మనకి. అందుకని గ్రామ ప్రజలందరం కూడా ఆయన కోరుతున్నది ఏంటంటే ఈ పర్యాటక పరంగా ఈ రెండు ప్రాంతాలని అభివృద్ధి చేసి జంగారెడ్డిగూడెం అభివృద్ధికి దోహదపడమని, జంగారెడ్డిగూడెం ముద్దు బిడ్డ అయినందుకు అక్కడ అందరూ గర్వపడుతున్నారని తెలియజేస్తూ జంగారెడ్డిగూడెం గ్రామంలోకి ఆయన తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోంది. నేను ఆయనతో మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఉన్న షెడ్యూల్ కొంచెం బిజీగా ఉండడం వల్ల కొంత సమయం తీసుకుని జంగారెడ్డిగూడెం తప్పనిసరిగా వస్తాను. ఇక్కడ పెద్దల్ని, తర్వాత నా స్నేహితుల్ని అందరినీ కూడా కలుసుకుని నేను ఇక్కడ ఈ గ్రామానికి, ఈ పట్టణానికి కావాల్సిన పనులు ఏమన్నా కూడా చేసి పెడతాను. జంగారెడ్డిగూడెం అభివృద్ధిలో నేను పాలు పంచుకుంటాను. నా సహాయ సహకారాలు ఎప్పుడు అందిస్తానని చెప్పి ఆయన మాట ఇవ్వడం కూడా జరిగిందని మీ అందరికీ తెలియజేసుకుంటాను. ప్రజలకు సత్వరం న్యాయం చేసేందుకు కోర్టుల చుట్టూ తిరిగే సమయం ఆదా చేసేందుకు కొత్త చట్టాలను ప్రవేశపెట్టడం జరిగిందని జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు రవిచంద్ర తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని డివిజనల్ పోలీస్ కార్యాలయంలో శనివారం డీఎస్పీ రవిచంద్ర మీడియాతో మాట్లాడారు. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టులకు బదులుగా బిఎన్ఎస్, బిఎన్ఎఫ్ఎస్, బిఎస్ఏలను అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు. జూలై 1వ తేదీ నుంచి కొత్త చట్టాల ఆధారంగా కేసులు నమోదు చేస్తున్నామన్నారు. అదేవిధంగా మోటార్ వెహికల్ యాక్ట్ లో కూడా పలు మార్పులు జరిగాయన్నారు. వీటి ఆధారంగా నిబంధనలు అతిక్రమిస్తే భారీ స్థాయిలో జరిమానా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కావున ప్రతి ఒక్కరూ నిబంధనలు అనుసరించాలని డీఎస్పీ రవిచంద్ర సూచించారు. మనకి జూలై 1వ తారీఖు నుంచి భారతదేశం మొత్తం మీద అంతకుముందు ఉన్నటువంటి ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్, ఈ 3 మేజర్ యాక్ట్స్, మేజర్ క్రిమినల్ యాక్ట్స్, వీటి బదులుగా మార్చినటువంటి కొత్త చట్టాలు అనగా బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంహిత, అలాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత సిఆర్పిసి ప్లేస్లో, అలాగే భారతీయ సాక్ష్య అధియాన్ అనేది ఎవిడెన్స్ యాక్ట్ ప్లేస్లో తీసుకురావడం జరిగింది. జూలై 1 నుంచి కూడా ఈ యొక్క కొత్త చట్టాలు అమలులో ఉన్నాయి. ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేస్తున్నటువంటి ఎఫ్ఐఆర్లు కూడా కొత్త చట్టాల ప్రకారం చేయడం జరుగుతుంది. గతంలో అందరికీ 302 అంటే హత్య కేసు అలా ఉండేది. ఇప్పుడు 103 ఆ సెక్షన్ కింద హత్య కేసుని నమోదు చేయడం జరుగుతూ ఉంది. ఈ సెక్షన్లు కొంత అలవాటు అయ్యే వరకు కొంచెం కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా కొత్త చట్టాల వల్ల త్వరితగతిన న్యాయం జరిగేదానికి, ప్రజలకి కోర్టు చుట్టూ తిరిగే సమయం తగ్గించడానికి ఇందులో కొత్తగా వచ్చినటువంటి డెవలప్ అయినటువంటి ఈ ఎలక్ట్రానిక్ మీడియా ఏదైతే ఉందో, ఏది మనం వాట్సాప్లో కానీ, ఫేస్బుక్ కావచ్చు, లేదంటే ఈ మెయిల్స్ కావచ్చు, ఇవన్నీ ఎలక్ట్రానిక్ రికార్డ్ అంతా కూడా కోర్టులో మనం ఈజీగా సబ్మిట్ చేసుకొని అడ్మిసిబుల్ తీసుకోవడానికి అవకాశం కూడా ఇందులో కొత్తగా చెప్పబడింది. దీనివల్ల అనేక రకాలైనటువంటి సాక్ష్యాలను మనం నేరుగా కోర్టులో ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల కేసుల్లో త్వరితగతిన శిక్షలు పడేదానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కొత్త చట్టాల మీద కొద్ది గొప్ప అవగాహన పెంచుకొని వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ఈ మేజర్ క్రిమినల్ యాక్ట్స్తో పాటుగా మోటార్ వెహికల్ యాక్ట్ కూడా మారుతా ఉన్నాయండి. దీనిలో గతంలో మాదిరిగా ఫైన్స్ కూడా 100 రూపాయలు, 200, 500 ఉన్నటువంటి ఫైన్స్ అన్ని కూడా పెరిగి 1000 రూపాయల దగ్గర నుంచి 5000, 10,000 వరకు కూడా మనకి ఫైన్ ఇంపోజ్ చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రజలందరూ కూడా వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా వారి యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పనిసరిగా దగ్గర ఉంచుకోవాలి. అలాగే వాహనం యొక్క రికార్డు కూడా సక్రమంగా ఉండేట్టుగా చూసుకోవాలి. రికార్డు లేనప్పుడు చెకింగ్లో, తనిఖీలో పట్టుబడినప్పుడు ఖచ్చితంగా వారి మీద పెనాల్టీ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. అలాగే వాహనదారులు, 2 వీలర్స్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హెల్మెట్ ధరించకపోయినట్లయితే గతంలో మాదిరిగా తక్కువ పెనాల్టీతో లేదు, 5,000 వరకు కూడా పెనాల్టీ వేసేదానికి అవకాశం ఉంటుంది. మనకు 1000 రూపాయలు పెడితే మంచి హెల్మెట్ వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క మోటార్ సైక్లిస్ట్, ప్రతి ఒక్క స్కూటరిస్ట్ కూడా
తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలి. ఆ హెల్మెట్ లేని వాళ్ళ మీద మాత్రం త్వరలో స్పెషల్ డ్రైవ్ ఉంటుంది. కాబట్టి కంపల్సరీ అందరూ హెల్మెట్ కొనుక్కొని వాటిని ధరించి రోడ్డు ప్రమాదాలను బారిన పడకుండా, ప్రమాదం జరిగినా కూడా ప్రాణాలను పణంగా పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రాణాపాయం తప్పించుకునే దానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా హెల్మెట్ ధరించండి. అలాగే కొత్త ఎంబీ చట్టాలను పాటించి పెనాల్టీల నుంచి రిలీఫ్ పొందాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటాం. పెంపుడు జంతువుల యజమానులు ఖచ్చితంగా వారి జంతువులకు టీకాలు వేయించాలని పశుసంవర్ధక శాఖ జంగారెడ్డిగూడెం అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పిఎన్వి శేఖర్ దొర సూచించారు. ప్రపంచ జునోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జంగారెడ్డిగూడెం పట్టణంలోని ప్రాంతీయ పశు వైద్యశాలల్లో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నివారణ టీకాలు వేశారు. ఈ సందర్భంగా లక్కవరం పశు వైద్యాధికారి డాక్టర్ భీమేశ్వరరావుతో కలిసి డాక్టర్ శేఖర్ దొర మాట్లాడుతూ లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త రేబిస్ వ్యాధి టీకాను కనుగొన్నారని అన్నారు. దీనికి చిహ్నంగా ప్రతి ఏటా జూలై 6వ తేదీన జునోసిస్ డేను నిర్వహిస్తున్నామన్నారు. దీనిలో భాగంగా పెంపుడు శునకాలకు ఉచితంగా టీకాలు వేస్తున్నట్లు తెలిపారు. పెంపుడు జంతువుల యజమానులు వారి జంతువులకు సకాలంలో సరైన టీకాలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా, జూనోసిస్ దినోత్సవం అంటే తెలుగులో కూడా ఏంటంటే పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ప్రతి సంవత్సరం జూలై 6వ తేదీన ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జనరల్గా ఏంటంటే పశువుల నుండి వచ్చే ఉత్పత్తులు పాలు కానీ, గుడ్లు కానీ, మాంసం కానీ ఇన్నిటి మీదను మనుషులు ఆధారపడుతూ ఉంటారు. సో ఈ సమయంలోనే ఇవి కూడాను ఈ సంక్రమిత వ్యాధులు అనేవి కూడా వస్తూ ఉంటాయి. 1885 సంవత్సరంలో లూయిస్ పాస్చర్ అనే శాస్త్రవేత్త జూలై 6వ తేదీ నాడు పిచ్చుకుక్క కరిచిన బాలుడికి ఈ ర్యాబీస్ రాకుండా టీకా వేయడం జరిగింది. అందువల్ల జూలై 6వ తేదీన ప్రతి సంవత్సరం ఈ జూనోసిస్ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఈ పశు సంక్రమిత వ్యాధులు సుమారు 280 రకాలుగా గుర్తించడం జరిగింది. అందులో చాలా ఇంపార్టెంట్ ఈ ర్యాబీస్ వ్యాధి. ఇదే కాకుండా వైరల్ వ్యాధులు అనేవి ఎన్సెఫలైటిస్ కానీ, బ్యాక్టీరియల్ అయితే ఆంథ్రాక్స్, బ్రుసెల్లోసిస్, పారాసిటిక్ వ్యాధులు అయితే హైడ్రాటిటోసిస్, ఇటువంటి వ్యాధులన్నీ మన మనుషులకు వస్తుంటాయి. ఎవరైతే కుక్కలు పెంచుకుంటున్నారో వారి కుక్కలన్నిటికీను ఈ రోజున ఉచితంగా ర్యాబీస్ వ్యాధి టీకాలు వేయడం జరుగుతుంది. ఈ రోజు అంటే ఈ జూలై 6వ తేదీన మన జంగారెడ్డిగూడెం ప్రాంతీయ పశు వైద్యశాలలో పశు సంక్రమిత వ్యాధుల దినోత్సవం జరుపుకుంటున్నాము. ఆ సందర్భంగా ఇక్కడ ఉచితంగా టీకాలు వేయడం జరుగుతోంది. ఈ రోజు ప్రపంచ జూనోసిస్ డే సందర్భంగా మన ప్రాంతీయ పశు వైద్యశాలలో రేబీస్ రాకుండా, అదేవిధంగా కుక్కలకి టీకాలు, కుక్కల నుంచి కూడా కుక్కలకి సంక్రమిస్తుంది కాబట్టి ఈ రేబీస్ వ్యాధి నివారణకి టీకాలు వేయడం జరుగుతుంది. ముఖ్యంగా మన కుక్కల పెంపకందారులు మన బెంగాళూరులో కూడా చాలా మంది పెట్ లవర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కుక్కలు, పిల్లులు ఇవన్నీ కూడా చాలా మంది ఎక్కువగా పెంచుకుంటున్నారు. మా డిపార్ట్మెంట్ తరఫున వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం కూడా రేబీస్ టీకాలు, వాటితో పాటుగా వివిధ రకాలైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ కూడా టీకాలు అనేది సకాలంలో వేయించుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే, ఈ రోజు చాలా మంది మనం చూస్తూనే ఉన్నాము, చిన్నపిల్లలకి లేదా ఎవరికైనా పిల్లల్ని కుక్కలు కరిస్తే వాళ్ళకి రేబీస్ రావడం. రేబీస్ అనేది చాలా ప్రాణాంతకమైన వ్యాధి, దానికి చికిత్స లేదు. కాబట్టి ముందుగా మీరందరూ కూడా కుక్కలకి ఖచ్చితంగా టీకాలు చేసుకోవాలని, అవన్నీ కూడా ఉచితంగా మన జంగారెడ్డి ప్రాంతీయ పశు వైద్యశాలలోను, అదేవిధంగా లక్కవరం డిస్పెన్సరీలో కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి మన పెట్ లవర్స్ అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగ్జీవన్ రామ్ ఎంతగానో కృషి చేశారని జంగారెడ్డిగూడెం పట్టణ ఎస్ఐ జ్యోతిబస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణ పోలీస్ స్టేషన్ లో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతిని జరిపారు. జగ్జీవన్ రామ్ చిత్రపటానికి సిబ్బందితో కలిసి ఎస్ఐ జ్యోతిబస్ పూజా కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప ప్రధానిగా జగ్జీవన్ రామ్ దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జగ్జీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఒక్కరూ ఆయనను స్మరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైటర్ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు మన భారతదేశ తొలి ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా మన జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. మనకి బాబు జగజ్జీవన్ రామ్ గారు భారత ఉప ప్రధానిగా పనిచేశారు. అలాగే గతంలో ఈ మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే మన దేశాన్ని మనం పరిపాలించుకోవడం స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఈ పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతపాటు ఆయన కృషి చేయడం జరిగింది. అంబేద్కర్ గారు, జ్యోతిరావు పూలే గారు, బాబు జగజ్జీవన్ రామ్ గారు, ఇలా ఎంతోమంది నాయకులు మన స్వాతంత్రానంతరం నుంచి కూడా మన దేశ నిర్మాణంలో ఎంతో పట్టుదలగా కృషి చేశారు. అలాగే పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఎంతగానో కృషి చేశారు. అలాంటి మహనీయుల్ని ఇలాంటి సందర్భంలో గుర్తు చేసుకోవడం మన బాధ్యత. కాబట్టి ఈరోజు పై అధికారుల ఉత్తర్వుల మేరకు మనం పోలీస్ స్టేషన్లో ఈ ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయంలో పలు విశేష పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దాతల సహకారంతో భక్తులకు అన్న సమారాధన ఏర్పాటు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు మాట్లాడుతూ గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. శ్రీమద్వేంకటేశ్వర స్వామిన దివ్యానుగ్రహ ప్రదానైత్యర్థం అస్సరమానమానస్య మహేశ్వరమదేశ ధర్మపత్యనామ్య చిరంజీవనః దినేష్ అస్సరమానమానస్య జయ కార్తిక నామదేశ సహ కుటుంబానాం గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం ఆలయంలో ఈరోజు శనివారం సందర్భంగా సుప్రభాత సేవతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన నివేదన అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, అదేవిధంగా హారతి మరియు అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు ఈరోజు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల యొక్క సహకారంతో ప్రతి శనివారం కూడా అన్నప్రసాద వితరణ జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఉప్పలమెట్ట వాస్తవ్యులు ఎలియాజర్ దంపతులు, అదేవిధంగా దిప్పకారపాడ గ్రామ వాస్తవ్యులు సంతోష్ రాగదివ్య దంపతులు ఆలయానికి వచ్చేసిన భక్తులందరికీ కూడా వారి యొక్క సహకారంతో ఈరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ.
916 KDM హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మీ పిల్లల కలలను నెరవేర్చాలని ఆలోచిస్తున్నారా? కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఉండగా మీకు ఆ చింతే అవసరం లేదు. 2023-24 విద్యా సంవత్సరంలో 10వ తరగతి పరీక్షా ఫలితాలలో కిడ్స్ విద్యార్థుల ప్రపంచనం. కె వంశీ 600కు 588, పి జయశ్రీలక్ష్మి 600కు 586. మ్యాథమెటిక్స్ లో 100కు 100 మార్కులు సాధించిన వారు 8 మంది. పరీక్షకు హాజరైన విద్యార్థులు 36 మంది. 100% ఉత్తీర్ణత. 550కు పైగా వచ్చిన వారు 10 మంది. 500కు పైగా వచ్చిన వారు 23 మంది. పిల్లల్లో మేధాశక్తిని, సృజనాత్మకతను వెలికితీయటమే మా లక్ష్యం. మా కిడ్స్ విద్యార్థులు సాధించిన ఘనతలు ఎన్నెన్నో. గత 41 సంవత్సరాలుగా ఏ పోటీ పరీక్షల్లోనైనా విద్యార్థులను పోటీకి ధీటుగా నిలబెట్టిన ఏకైక విద్యా సంస్థ కిడ్స్. నిష్ణాతులైన అధ్యాపకులచే 6 నుండి 10వ తరగతి వరకు ఐఐటి శిక్షణ, 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు అబాకస్ శిక్షణ ఇవ్వబడును. వివిధ రకాలైన సాంస్కృతిక, విద్య, వైజ్ఞానిక కార్యక్రమాలు, మెడిటేషన్, యోగా మరియు క్రీడలు. కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యా సంస్థ, ఏలూరు రోడ్, జంగారెడ్డిగూడెం. అడ్మిషన్లు జరుగుతున్నవి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 08821 225370, 8500409415 and 9542329490. మన జంగారెడ్డిగూడెంలో అత్యాధునికమైన హంగులతో ముస్తాబవుతున్న లగ్జూరియస్ గేటెడ్ కమ్యూనిటీ పామ్ వుడ్స్. ఈ డిటిసిపి మరియు రెరాచే ఆమోదించబడిన 17 ఎకరాల ప్రీమియం లేఅవుట్లో 60 ఫీట్ వెడల్పు గల ఎంట్రన్స్ మెయిన్ రోడ్ మరియు 40 ఫీట్ల ఇంటర్నల్ సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైన్స్, పిల్లల కోసం ఆహ్లాదకరమైన పార్కులు, ఇలా ఎన్నో మెరుగైన అమ్యూనిటీస్ అందిస్తుంది. పామ్ వుడ్స్ బై డిఫాల్ట్ జోన్ ప్రీమియం విల్లా ప్లాట్లు 160 గజాల నుండి ప్రారంభం. బుకింగ్స్ ఓపెన్. నేడే సంప్రదించండి. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సందర్శించారు. తన భర్త వెంకటేశ్వరరావుతో కలిసి చిన్న వెంకన్నను దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజుతో కలిసి ఆలయానికి చేరుకున్న పురంధేశ్వరి దంపతులకు ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఆలయ ముఖ మండపంలో వారికి వేద ఆశీర్వచనం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు వారికి స్వామివారి చిత్రపటాన్ని అందించారు. వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని న్యాయ సేవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి కె రత్నప్రసాద్ పేర్కొన్నారు. ఏలూరు జిల్లా కోర్టులోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో
రోడ్డు భద్రత సంరక్షణ అంశంపై జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అతివేగం ప్రమాదకరమని, హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించకుండా వాహనాలు నడపవద్దని హితవు పలికారు. అలాగే మోటార్ సైకిల్ పై ఇద్దరు మించి ప్రయాణించవద్దన్నారు. రవాణా శాఖ అధికారులు స్పీడ్ గన్స్, సీసీటీవీ కెమెరాల ద్వారా వేగాన్ని లెక్కిస్తున్నారని అన్నారు. రవాణా, పోలీస్ శాఖ సంయుక్తంగా వాహనాలను తనిఖీ చేసి ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కేసులు నమోదు చేస్తాయన్నారు. ఈ సమావేశంలో ఆర్టీఓ కె శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ వారు కానీ అలాగే ఆర్టీఓ గారు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పీడ్ కెమెరాస్ మెయింటైన్ చేస్తున్నారు. అదేవిధంగా క్లోజ్డ్ సర్క్యూట్ టెలివిజన్ కెమెరాస్, స్పీడ్ గన్స్, అదేవిధంగా బాడీ వేరబుల్ కెమెరాస్, డాష్ బోర్డ్ కెమెరాస్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్, ఇవన్నీ కూడా మెయింటైన్ చేయబోతూ ఉన్నారు. గతంలో కూడా మెయింటైన్ చేశారు. ఇప్పుడు ఇంకా మరికొద్ది వేగంగా ఇంకొద్దిగా టెక్నాలజీని యూజ్ చేసుకుని ఇవన్నీ కూడా త్వరలో ఎక్కువ శాతం వాడి సాధ్యమైనంత వరకు ఈ యొక్క హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసే వాళ్ళని కంట్రోల్ చేయడానికి వారు శాశక్తులు కృషి చేస్తూ ఉన్నారు. కనుక ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, విజ్ఞప్తి ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా మీ ప్రాణాలని కాపాడుకోవడానికి ఖచ్చితంగా రోడ్ సేఫ్టీని సంబంధించి హెల్మెట్ వాడాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రాబో రోజుల్లో డ్రైవ్ నిర్వహిస్తబోతూ ఉన్నారు. దాంట్లో మరి ఫైన్లు కూడా కఠినంగా వేయబోతూ ఉన్నారు. ఇది గుర్తుంచుకోండి, గమనించండి అందరూ కూడా. ఈ యొక్క యాక్సిడెంటల్ డెత్స్ వచ్చేసేసి 3042 వరకు కూడా హెల్మెట్ లేకుండా చనిపోవడం జరిగింది. మరి ఈ హెల్మెట్ లేకుండా చనిపోతే ఏమవుతుందంటే, యాక్సిడెంట్ వల్ల ఆ కుటుంబం అంతా కూడా, ఒకవేళ యాక్సిడెంట్ గురైన వ్యక్తి ఆ కుటుంబ పెద్ద లేకపోతే కుటుంబ యజమాని అయితే ఆ కుటుంబం అంతా కూడా చాలా నష్టానికి గురవుతుంది. అదేవిధంగా చదువుకున్న పిల్లలు కూడా, విద్యార్థులు కూడా కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ, ఆడపిల్లలు కానీ వాళ్ళు వెహికల్ నడిపేటప్పుడు హెల్మెట్ ధరించకపోతే ఆ నష్టాలు ఎంతవరకు ఉంటాయి అనే సంబంధించి ఈ విషయం మీద క్యాంపెయిన్స్ పెట్టమని, ప్రచారం చేయమని మన సమాజంలో అన్ని వర్గాల నుంచి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ యొక్క యాక్సిడెంట్ డెత్స్ గురించి. ద్వారకా తిరుమలలోని చిన్న వెంకన్న ఆలయాన్ని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, దేవస్థానం అధికారులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ముందుగా అర్చకులు, పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ ఆలయ ప్రాంగణంలో ఆయన ప్రదక్షిణలు నిర్వహించారు. అనంతరం బంగారు వాకిలి నుండి లోనికి వెళ్లి ఆలయ గర్భాలయంలో కొలువై ఉన్న స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అర్చకుల నుండి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయ చైర్మన్ కుమారుడు నివృత్తరావు ఆయనకు స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలోని మధ్య ఆంజనేయ స్వామిని ఎమ్మెల్యే బొలిశెట్టి సందర్శించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు పర్యవేక్షణలో ఎమ్మెల్యేకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసి విశిష్ట పూజలు జరిపించి తీర్థ ప్రసాదాలను, జ్ఞాపికను అందజేశారు. జునోసిస్ డే పురస్కరించుకుని పశుసంవర్ధక శాఖ భీమడోలు ఏడీఏ కార్యాలయ పరిధిలోని 4 మండలాల్లో సునకాలకు ఉచిత రేబిస్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా భీమడోలు ప్రాంతీయ పశు వైద్యశాలకు చెందిన ఏడీ డాక్టర్ ఇక్కుర్తి సాయి రమేష్ మాట్లాడుతూ, కార్యాలయ పరిధిలోని పశు వైద్యశాలలు, రూరల్ లైవ్ స్టాక్ పాయింట్ల వద్ద వ్యాక్సిన్ వేసే కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, ద్వారకా తిరుమల మండలాల పరిధిలోని సునకాలకు ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగిందన్నారు. ఎవరైనా చేయించని సునకాలకు సోమవారం ప్రత్యేక శిబిరాల ద్వారా సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పూళ్ల డాక్టర్ హరికృష్ణ,
ఎల్ఎస్ఏ శ్రీహరికృష్ణ, డిఈఓ చలపతిరావు, హెచ్ఏ కృష్ణ, ఏహెచ్ఏ లక్ష్మి, ట్రైనీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంటికెళ్ళి బిస్కెట్ తిని ఈరోజు జూలై 6 జూనోసిస్ డే జరుపుకుంటున్న సందర్భంగా మా భీమడోలు, ఉంగుటూరు, ద్వారకా తిరుమల మరియు నిడమర మండలాల్లో అన్ని పశు వైద్యశాలలోనూ మరియు రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్లో యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ప్రతి ఒక్క కుక్కకి ఉచితంగా వేయబడినండి. ఈ 4 మండలాల్లో 2244 కుక్కలు ఉన్నాయండి. వీటన్నిటికీ మా డైరెక్టర్ గారు శ్రీ డాక్టర్ రెడ్డెం అమరేంద్ర కుమార్ గారు అన్ని పశు వైద్యశాలలకి ఉచితంగా యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ ఇచ్చి అందరు పెంపుడు కుక్కలకి ఉచితంగా వ్యాక్సిన్ వేయమని ఆదేశించినారు. దాని అనుసంధానంగా మేమందరము ఈరోజు ఈ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్ చేస్తున్నామండి. ఇది ప్రాణాంతకమైన వ్యాధి అండి. ఇది ఒకసారి వచ్చిందంటే జబ్బు, దానికి వైద్యము మందు లేదండి. వ్యాక్సిన్ వల్లనే అది నివారణ అవుద్ది. కావున అందరూ చాలా జాగ్రత్తగా వహించి ఈ పెంపుడు కుక్కల యజమానులు దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఉప ప్రధానిగా బాబు జగజీవన్ రామ్ భారతదేశానికి అందించిన సేవలు చిరస్మరణీయమని టీడీపీ నాయకురాలు మారిశెట్టి బాల చిట్టమ్మ తెలిపారు. మంగళగిరిలోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన బాబు జగజీవన్ రామ్ వర్ధంతి కార్యక్రమంలో బాల చిట్టమ్మ పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి పుచ్చ విజయ్ కుమార్లతో కలిసి జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రతి ఒక్కరూ జగజీవన్ రామ్ ను స్మరించుకోవాలని సూచించారు. భారతీయ జనసంఘ్ ని స్థాపించిన డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీని ప్రతి కార్యకర్త ఆదర్శంగా తీసుకోవాలని బీజేపీ నాయకులు అర్జుల మురళీకృష్ణ సూచించారు. జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్ల గూడెం గ్రామంలో శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ జయంతిని శనివారం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు పారేపల్లి సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అర్జుల మురళీకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో బి కృష్ణమూర్తి, పేరబత్తుల వెంకట్రావు, ఈబిజర్ల శివనారాయణ, దన్ను నాగమణి, పారేపల్లి సూర్యచంద్రారావు, బాదరాల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నీట్ 2024 పరీక్షను తక్షణమే రద్దు చేయాలని పీడీఎస్యూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఉపాధ్యక్షులు బన్నే వినోద్ డిమాండ్ చేశారు. పోలవరం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నుంచి ప్రధాన సెంటర్ వరకు పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వినోద్ మాట్లాడుతూ ఈ ఏడాది జరిగిన నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయిందన్నారు. దీనివల్ల ఎంతో మంది మెరిట్ విద్యార్థులకు నష్టం కలిగిందన్నారు. కావున తక్షణమే పరీక్షను రద్దు చేసి మరలా పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో షేక్ అమీర్, కొయ్య సంతోష్, కుంజం అమర్నాథ్, గోర షేక్ ఆసిఫ్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వ్యక్తి. పట్టణ ప్రముఖులు మల్లాది సీతారామారావు వెల్లడి. ప్రజలకు సత్వరం న్యాయం చేసేందుకే కొత్త చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది. జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవిచంద్ర స్పష్టం.
పెంపుడు జంతువులకు యజమానులు ఖచ్చితంగా వారి జంతువులకు టీకాలు వేయించాలి. పశుసంవర్ధక శాఖ ఏడీ డాక్టర్ శేఖర్ దొర సూచన. పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి బాబు జగజీవన్ రామ్ ఎంతగానో కృషి చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణ ఎస్ఐ జ్యోతిబా స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.